సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారు, ఆయన ఎవరో నాకు తెలియదు, సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారికి మేము కంప్లైంట్ ఇస్తే లీగల్ ఒపీనియన్ పంపిస్తాడు ఆయన. లీగల్ ఒపీనియన్ పంపిస్తే లీగల్ ఒపీనియన్ ఇది సివిల్ నేచర్ లాగా ఉంది అని అంటాడు ఆయన. ఇంత బహిరంగంగా నేను చంపుతా, ఆయన ఏమంటాడు మైనపల్లి మంత్రావు, హరీష్ రావు మీద పెట్రోల్ పోస్తా, కేటీఆర్ మీద పెట్రోల్ పోస్తా, అవసరం ఉంటే నా మీద కూడా పోసుకుంటా, ముగ్గురం కలుసుకొని చచ్చిపోదాం అని బహిరంగంగా అంటాడు. అంటే దాని మీద కేసు ఎందుకు బుక్ చేయలేదు? ఎన్ని వేదికలు, కోర్టుకు కూడా పోయినా, హైకోర్టుకు కూడా పోయినా. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది ఎక్కడో పోతా ఉన్నది, అట్లా పోకుండా దీన్ని కాపాడాల్సిన బాధ్యత మరి మా అధికారుల మీద ఉన్నది అనేది అధికారుల మీద. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ వస్తే న్యాచురల్ మా కార్యకర్తలందరూ అడుగుతారు కదా, సార్ ఆ రోజు మనం కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోలేదు ఆఫీసర్లు, వీళ్ళు ఏం చేయాలి ఇవన్నీ అడగాలి కదా, మరి ఎందుకు మీరు చేయలేకపోయినారు? అదే మేము అంటున్నాం, మేము మీ మీద ప్రతీకారం తీసుకోవడానికి కాదు, మాకు ఎవరి మీద కూడా కోపం లేదు, మీరు రిటైర్ అయినా రిటైర్ కాకపోయినా మా మీద ఎవరి మీద కోపం లేదు. కానీ ఇది అడగాల్సిన అవసరం ఉంది కదా. ఇలా ప్రభాకర్ రావు ఏం పాపం చేసినా ఆయన వేధిస్తున్నారండి, ఏం పాపం చేసినా? రిటైర్ అయిపోయాడు, రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన సర్వీసులు బాగున్నాయి, ప్రభుత్వాలు తీసుకున్నాయి, రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన ప్రభాకర్ రావును తీసుకొచ్చి 14 రోజుల పోలీస్ కస్టడీ పెట్టి ఏం సాధించిన ఆయనతో? ఏమొస్తుంది? మీరే సజ్జనార్ గారు, శ్రీధర్ రెడ్డి గారు మీరే మెడల్స్ ఇస్తారు ఆయనకు. రైట్, ఫోన్ ట్యాపింగ్ ఏమవుతుందో చూద్దాం. ప్రవీణ్ గారు, ప్రవీణ్ కుమార్ గారి రాజకీయ పయనం ఎటు అనేది కొంత మళ్ళీ చర్చ మొదలైంది. ప్రవీణ్ కుమార్ పార్టీలు ఉండడు, వెళ్ళిపోతాడనే ఒక చర్చ. దానికి రీజన్ కూడా బేస్ ఒకటి తయారైంది. అక్కడ కోనప్ప వచ్చి చేరాడు, మీతో పాటు పోటీ పడ్డ అప్పటి అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి. దాంతో మీరు సిరిపూర్లో పోటీ చేయడానికి అవకాశం లేదు, ఆయన చేస్తాడని. లేదా నాగర్ కర్నూలు మీకు ఎలాగో ఆప్షన్ ఉందనుకోండి, అది వేరు. దీంతో కొంచెం ప్రవీణ్ కుమార్ కూడా డైలమాలు ఉన్నాడా రాజకీయంగా? నేను డైలమాలు ఉంటాయి ప్రెస్ మీట్లు ఇవన్నీ పెడతానండి. అంటే పోయేంత వరకు రాజకీయ నాయకులు ఇలానే ఉంటారు, పార్టీ మారేంత వరకు. నేను అందరిలాగా అధికారం కోసం అర్రులు చాచి అధికారంలో ఉన్న పార్టీలోకి జాయిన్ కాలేదు, దయచేసి గుర్తించండి. ఫైనల్ క్వశ్చన్ ఇది, బీఆర్ఎస్ కి బీజేపీ కాంగ్రెస్ కంటే ఎక్కువ థ్రెట్ కవిత నుంచి ఉంది, కేసీఆర్ కూతురు నుంచి ఉంది అనే చర్చకి ఏం చెప్తారు? అసలు కవిత గారి గురించి బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. అంటే ఆలోచించకపోయినా కవిత గారు చేస్తున్న విమర్శలు, కవిత గారు మేము టార్గెట్ చేస్తున్న విధానం, అది కాంగ్రెస్ బీజేపీ కంటే ఇంకా స్ట్రాంగ్ గా తగులుతుంది. కవిత గారి వెనక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమెకు స్క్రిప్ట్ ఇచ్చి ఆమెతో ఆ విధంగా మాట్లాడిస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలుసు. చాలా క్లియర్ గా చాలా మంది ప్రజలకు తెలుసు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఇది 100% ఉండదు, అస్సలే ఉండదు. కవిత గారు మాట్లాడే ప్రతి మాట కూడా గాంధీ భవన్ లో తయారవుతుంది. ఆ గాంధీ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్టే కవిత గారు మాట్లాడుతున్నారు. దీంట్లో ఏ మాత్రం మాకు డౌట్స్ లేవు, శశభిషలు లేవు. ప్రజలకు కూడా ఇది క్లియర్ గా తెలిసిపోయింది. నేను ఒక్కటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ క్యూ న్యూస్ మీద దాడి జరుగుతుంది, రైట్? సో అదేవిధంగా మహాన్యూస్ అశ్లీలంగా కేటీఆర్ గారి మీద థంబ్నెయిల్స్ వేసిందంటే కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు మహాన్యూస్ ఆఫీస్కి పోతారు. తీన్మార్